హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను ఒంగోలు సంతపేటలో ఉన్నటువంటి పంతులు గారి మెస్కి వచ్చాను. పంతులు గారి మెస్లో మీల్స్ అదిరిపోతాయట. కేవలం ఇక్కడ మీల్సే కాదు, ఇక్కడ పొడులు పచ్చళ్ళు కూడా చాలా బాగా ఫేమస్ అట. ఇంకెందుకు ఆలస్యం, ఆ పచ్చళ్ళు పళ్ళు కథ తెలుసుకోవడంతో పాటు పంతులు గారి మెస్లో మీల్స్ లాగించేద్దాం రండి. ఒంగోలులో ఉన్నటువంటి పంతులు గారి మెస్కి వస్తే ఏదో హోటల్కి వచ్చిన ఫీల్ అయితే ఉండదు. ఏదో ఒక అమ్మమ్మ ఇంటికో తాతయ్య ఇంటికో చుట్టాలింటికి బంధువుల ఇంటికి వెళ్ళిన ఫీల్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక వీధిలో ఒక పాత బిల్డింగ్ లా ఉంటుందన్నమాట. ఈ బిల్డింగ్ మొత్తం ఆ పక్కనే ఒక వేప చెట్టు పెద్దగా, అలాగే పక్కన కాళ్ళు కడుక్కోవడానికి స్పేసు, ఇవంతా కూడా చాలా చక్కగా ఓ ప్లెజెంట్ యాంబియన్స్లో ఈ పంతులు గారి మెస్ ఉంటుంది. ఈ పంతులు గారి మెస్లో భోజనం ఎంత ఫేమస్, ఇక్కడ దొరికే పచ్చళ్ళు కానీ పళ్ళు కానీ అంతే ఫేమస్. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పచ్చళ్ళు ఇది ఇట్లా ప్యాక్ చేసి ఉంటుంది. టమాటా పచ్చడి, ఇక్కడ టమాటా పచ్చడి కానివ్వండి, ఇది కాకరకాయ పచ్చడి, అలాగే చింతకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయ పచ్చడి అయితే ఇట్లా డబ్బాలో, చిన్న డబ్బాలో ప్యాక్ చేస్తారు. అలాగే పండు మిర్చి, చూస్తుంటేనే అసలు నోరు ఊరుతుంది కదా. పండు మిర్చి పచ్చడి అయితే చాలా ఎమ్మీగా కనిపిస్తుంది. అందులో ప్యాకింగ్ కూడా అసలు చాలా, బయటికి ఏమాత్రం కూడా ఆయిల్ కానీ ఏమి ఈ పచ్చడి కానీ బయటికి ఎక్కడ లీకేజ్ అనేది లేకుండా చాలా చక్కగా ప్యాక్ చేశారు. అసలు ఏ లీకేజు లేదు. ఇదైతే పండు మిర్చి పచ్చడి. చాలా బాగున్నాయి పచ్చళ్ళు ఇక్కడ చూస్తుంటే. ఇది ఎవర్ గ్రీన్ మామిడికాయ పచ్చడి, రెగ్యులర్గా అన్ని చోట్ల దొరికేదే, బట్ పంతులు గారి మెస్లో చాలా స్పెషల్ అట. చాలా రకాల, అంటే ఎక్కడ చూడని పొళ్ళన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి. వేరుశనగ కారం అట, అలాగే కందుల కారం, పప్పుల పొడి, చెట్ల పొడి, పుదీనా కారం. ఇవన్నీ తిన్నవాడు 70కి 100 కొత్తాడని చెప్పండి. ఇవన్నీ తింటే 70 ఏళ్ళు బతికే మనిషి 100 ఏళ్ళు బతుకుతారు. అంటే పాతకాలంలో ఏ ఫుడ్ అయితే మన పూర్వీకులు తినేవాళ్ళు, అలాంటి ఫుడ్ మనం ఈ పంతులు గారి మెస్కి వస్తే తినొచ్చు అనమాట. అల్లం పచ్చడి దేనికి బాబాయ్? అరుగుడు, మామూలుగా గ్యాస్ ట్రబుల్ కంట్రోల్, తర్వాత బాడీ నరాల శక్తి, ఇది అలాంటి ఇలాగా. అలాగే ఇక్కడ ఉన్న అన్ని రకాల పచ్చళ్ళు కూడా శక్తిని పెంచుతాయి. ఒకటే మాట, శక్తిని పెంచుతాయి. 70 నుంచి 100 రాకుంటాడు తిన్నోడు. పంతులు గారి మెస్లో ఇది చాలా బాగా ఫేమస్. ఇది నెయ్యి ఉంటే 100% నెయ్యి, మిగతా కూరలతో పని లేదు. నల్లగారం అంటే మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెన్నులపాయలు, ఇంకోటి ఏదో ఉంటుంది దాని మీద పేరు, బొమ్మిడాలు ఏదో ఉన్నాయి. అవి మొత్తం నూనెలో వేయించి రోటే తొక్కుతారు. రోట్లో ఇది రోటే, గ్రైండర్ కానీ మిక్సర్ కానీ కాదు, ఈ మిక్సర్ ఇది తొక్కితేనే దీని టేస్ట్. ఓన్లీ రోట్లో తొక్కుతారు కాబట్టి అమెరికా, రష్యా కూడా వెళ్తుంది. అమెరికా, రష్యా వరకు కూడా వెళ్తుంది. పార్సల్ పంపించేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు ఆడుంటే అట్లాంటి అవకాశం ఉంది దీనికి. 1 మంత్ దాకా ఏమి రిమార్క్ ఉండదు. ఆ తర్వాత పవర్ తగ్గిపోద్ది. అది దాని పవర్. పచ్చళ్ళ రేట్ ఎలాగా? రేటు 400 గ్రాములు ఉంటుంది ఒక ప్యాకెట్. 100 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు ఏదైనా 100. ఒక చింతకాయ పచ్చడి వరకే 50 రూపాయలు, అర కేజీ 50. మిగతా నిమ్మకాయ కూడా 50. నిమ్మకాయ, చింతకాయ 50. మిగతా పచ్చళ్ళు అన్ని కాకరకాయ, పండు మిర్చి, ఏదైనా పట్టుకో, టమాటా, మామిడి, అల్లం, అన్ని పచ్చళ్ళు 100 రూపాయలు. ఈ పొళ్ళు అండి, పొళ్ళు ఎంత? పొళ్ళు 90 రూపీస్ ఒక బాటిల్. ఏదైనా కానీ 90 రూపీస్. అన్ని రకాల పొళ్ళు ఇవి. అంటే ఇవన్నీ తినటానికి, అరగటానికి రామకృష్ణ కిల్లి ఉంది అందుబాటులో. కిల్లి ఎండింగ్ లో ఫినిషింగ్ వాగిట అవతల వెళ్ళంగానే ఆ కిల్లి వేసుకొని పోయేట్టుగా డైజెషన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ పొళ్ళు పచ్చళ్ళు కూడా దేశ విదేశాలకు వాళ్ళ బంధువులు కానీ, స్నేహితులు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ అక్కడ చదువుకుంటున్న, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి ఈ పచ్చళ్ళు పళ్ళు పంపిస్తుంటారు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు. మళ్ళీ పంపించమని అడుగుతూ ఉంటారట. పంతులు గారు పెంకుటింట్లో నడుపుతుండేవాళ్ళు. 10 మందికి కుక్కర్లో వండి 2 అరిటాకులు వేసి 2 అరిటాకులు ఆ 10 మందికి అయిన తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చేదనమాట. కుక్కర్ తోటి 10 మెంబర్స్ అయిన తర్వాత ఇంకో బ్యాచ్ అనేది ఇక్కడ స్పెషల్ ఫస్ట్. అలాగే కర్డ్ కూడా అప్పట్లో బాగా పెద్ద బౌల్ నిండా
ఇవ్వటము, అలాగే పంతులు గారు ప్రతి ఐటెంలో నెయ్యి కొసర నెయ్యి వేయటం అనేది ఇక్కడ ప్రత్యేకత అండి. చాలా శుచిగా శుభ్రతగా ఉంటుంది. కారపొడి నెయ్యి అనేది ఇక్కడ ఫేమస్. అలాగే ఇక్కడ అన్ని మెస్సుల్లో ఎంత హైఫైగా డిఫరెంట్ వెరైటీస్ చేసినా కూడా ఇక్కడ మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉడికించిన తాలింపు, పప్పు, మంచి కర్డ్ అండి. చాలా స్పెషల్గా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది కర్డు. సంతృప్తిగా ఇక్కడ భోజనం చేసేటటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఒక భోజనంలో పప్పు, కూర, మరి కారం, పచ్చడి, సాంబారు, రసం, పెరుగు, అప్పడాలు, ఇంకా ఏదన్నా చట్నీ, మామిడికాయ కానీ ఆవకాయ, ఏదన్నా పచ్చడి, టమాటా పచ్చడి కానీ ఏదైనా పచ్చడి ఏమిటి వేస్తాం. నెయ్యి ఫేవరెట్, నెయ్యి బాగుంటుంది. నెయ్యి ప్రతి ఒక్కరు వేయించుకొని తింటుంటారు. పెరుగు, నెయ్యి, పప్పు అది బాగుంటుంది. మేము గత 40 సంవత్సరాల నుంచి కందుకూరులోనే నివాసం ఉంటున్నాము. మేము ఒంగోలు ఏ పని మీద వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే ఈ పంతులు మెస్ ఇక్కడికి వచ్చి మేము భోజనం చేస్తూ ఉంటాము. ఇక్కడ ఈ పంతులు మెస్ అనేది మాకు హోమ్లీగా ఉంటుంది. మాకు చాలా మా మిత్రులు కానీ కందుకూరు నుంచి వచ్చిన మేము ఎవరు వచ్చినా ఫ్రెండ్స్ వెజిటేరియన్ మీల్స్ అంటే ఈ పంతులు మీల్స్ దగ్గరికే మేము వస్తూ ఉంటాము. ఒంగోలు పంతులు గారి మెస్లో పచ్చని అరిటాకులో మంచి చక్కని భోజనం మెను ఇదే అనమాట. రెగ్యులర్గా ఇన్నే రకాల ఐటమ్స్ ఉంటాయి, ఎక్కువ రకాల ఐటమ్స్ ఏమి పెట్టి హడావుడి అయితే ఏం చేయరు. కానీ చక్కగా ఒక పప్పు, అలాగే ఒక పచ్చడి, ఇక్కడ బాగా స్పెషల్ అయిన నల్లకారం. ఈ నల్లకారం కూడా తయారీ విధానం కూడా చాలా చక్కగా ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ పద్ధతిలోనే ఆ నల్లకారం ఆ పొడి తయారు చేస్తున్నారు. అలాగే ఈరోజు చక్కగా మంచి బీట్రూట్ కర్రీ ఫ్రై ఒకటి వండారు. అలాగే నిమ్మకాయ పచ్చడి, రైసు, వీటన్నిటిలో మళ్ళీ చక్కగా నెయ్యి పోస్తున్నారనమాట. వేస్తున్నారు కాదు, పోస్తున్నారు. అప్పడం, అలాగే రసం, సాంబార్, చక్కని పెరుగు. ఇది పంతులు గారి మెస్లో చక్కని మెను అనమాట. ఈ పంతులు గారి మెస్ ఒంగోలులో చాలా బాగా ఫేమస్. ఒంగోలులో ఉన్న చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా వచ్చే ప్లేస్ ఏదైనా ఉంది అంటే భోజనం చేయడానికి అది పంతులు గారి మెస్ అనమాట. కేవలం ప్రభుత్వ ఉద్యోగులనే కాదు, చాలామంది వ్యాపారస్తులు కానీ, ఒంగోలు ఏదైనా పని మీద వచ్చిన ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్ళు కానీ ఫస్ట్ ఎక్కడైనా మంచి బ్రాహ్మణ భోజనం తిందాం, చక్కని ప్యూర్ వెజిటేరియన్ భోజనం తిందాం అనుకునే వాళ్ళకి మంచి చాయిస్ ఏదైనా ఉంది అంటే పంతులు గారి మెస్. ఈ పంతులు గారి మెస్లో కేవలం భోజనం మాత్రమే కాదు, యాంబియన్స్ కూడా. అంటే ఆ లోపలికి వస్తేనే అదో రకమైన అంటే ఒక ప్లెజెంట్ యాంబియన్స్ అనమాట. మనం హోటల్కి వెళ్ళామన్న ఫీల్ అయితే ఉండదు. చక్కగా మంచి భోజనం పెట్టారు. తింటూ మాట్లాడుకుందాం. నాకు ఇష్టమైన అప్పడం. ఫస్ట్ ఈ బీరకాయ పచ్చడితో స్టార్ట్ చేద్దాం. అసలు ఫస్ట్ ముద్ద అదిరిపోయింది. పప్పు, పొట్లకాయ ఈరోజు మెనూలో పప్పు ఐటమ్. కొంచెం నల్లకారం. ఈ నల్లకారం చాలా బాగా తయారు చేస్తున్నారు. పాత పద్ధతిలో రోట్లో వేసి ఆ రోకలతో పోటు వేసి ఈ నల్లకారం అయితే తయారు చేస్తున్నారు. ఇందులో ఆ ఎండమిరపకాయలు, వెల్లుల్లి అంటే చిన్న ఉల్లి అంటూ ఉంటారు ఇక్కడ, ఇవన్నీ వేసి చాలా చక్కగా ఇంకా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తున్నారు. నిజంగానే ఇందాక బయట బాబాయ్ చెప్పారు, ఈ పంతులు గారి మెస్లో ఆ నల్లగారం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అదొక్కటి చాలు, మొత్తం భోజనంలో లాగించేయచ్చండి. మంచి స్పైసీగా లొట్టలు వేసుకుంటూ హ్యాపీగా తినేయచ్చు అనమాట ఈ నల్లగారం. మంచి స్పైసీగా ఉంది. ఆ నెయ్యి ఫ్లేవర్తో ఆ స్పైసీ కమ్మగా మారుతుంది. కొంచెం సాంబార్ వేసుకుందాం. సాంబార్లో కూడా ఉల్లిపాయలు, ఈ బెండకాయ ముక్కలు వేసి చక్కగా పెట్టారు. ఇందులో సాంబారు, అప్పడం అదిరిపోయినాయి. రసం అయితే ఆ మిరియాలు ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది. మంచి గడ్డ పెరిగి ఇచ్చారు. చివరిలో చక్కగా గ్లాస్తో ఇలా మజ్జిగ చేస్తారన్నమాట. చివరిలో హ్యాపీగా ఒకవేళ మజ్జిగ అన్నం తినకపోతే ఇలా మజ్జిగ తాగి వెళ్ళిపోవచ్చు. రెండు అయితే ఎవరు
ఏదో ఒకటే ఆప్షన్ ఉంటుందన్నమాట. మీకు చూపించడం కోసం అది కూడా తెప్పించాను నేను. ఒంగోలు సంతపేటలో ఈ పంతులు గారి మెస్ ఉంటుంది. ఉదయం 11:30, 12 మధ్యలో స్టార్ట్ అవుతుంది ఈ పంతులు గారి మెస్సు. అప్పటి నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కంటిన్యూస్గా ఉంటుంది. ఇక నైట్ అయితే ఈ మెస్ అయితే ఉండదు. ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే ఈ ఒంగోలులో, ఈ సంతపేటలో ఈ పంతులు గారి మెస్ అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఫుడ్ అల్టిమేట్ ఫుడ్. ఇప్పటివరకు నేను తిన్న భోజనం ఖరీదు కేవలం 90 రూపాయలు మాత్రమే. 90 రూపాయలకి మంచి రుచికరమైన, మంచి సాంప్రదాయబద్ధమైన, ఆరోగ్యకరమైన భోజనం ఈ పంతులు గారి మెస్లో మనకు దొరుకుతుంది. పార్సిల్ కూడా ఉంటుంది. పార్సిల్ తీసుకెళ్ళాలన్నా ఒక సింగిల్ పర్సన్కి అయితే 90 రూపాయలకి, అంటే సింగిల్ పార్సిల్ ఉంటుంది. డబుల్ పార్సిల్ 140 రూపీస్. అది ఇద్దరికి సరిపోతుంది. పంతులు గారి మెస్లో చక్కని భోజనం చేసిన తర్వాత బయటకు వస్తుంటే గేటు దగ్గర మంచి కిల్లీ షాప్ ఉంటుంది. అంటే వీళ్ళదే పంతులు గారి మెస్ వాళ్ళకి సంబంధించింది అనమాట. అన్న, ఏమేం కిల్లీలు ఉంటాయి మీ దగ్గర? స్వీటు హాట్ 2 రకాల కిల్లీలు ఉంటాయట. మనమైతే స్వీట్ పాన్ ఒకటి ఇవ్వండి అన్న. ఎంతన్నా స్వీట్ పాన్ ఎంత, హాట్ పాన్ ఎంత? ఏదైనా 20 రూపాయలు. ఓకే. చక్కగా మంచి డైజెషన్కి ఈ కిల్లీ చాలా బాగా ఉపయోగపడుతుందంట. కిల్లీ చూసారా, చాలా చక్కగా ఉంది. లోపల పంతులు గారి మెస్లో భోజనం ఎంత రుచిగా ఉందో బయట కిల్లీ కూడా అంతే మజాగా ఉందన్నమాట. కేవలం ఇక్కడ తినడమే కాదు, ఇక్కడ నుంచి ఇంటికి పార్సిల్స్ కూడా తీసుకెళ్తారు. ఇక్కడ పాలని, స్వీట్ పాను, అదర్హో హాట్ పాన్ కూడా అవైలబుల్గా ఉంటుందట. ఓవరాల్గా ఇది ఒంగోలులో ఉన్నటువంటి పంతులు గారి మీల్స్, అలాగే బయట కిల్లీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.